సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు పట్నం వాసులు పల్లె వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు రద్దీగా మారాయి. బస్సులో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనకాడటం లేదు. అటు రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నడిపిస్తోంది. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. కొందరు బస్సులు ఖాళీ లేకపోయినా అష్టకష్టాలు పడుతున్నారు. రద్దీ పెరగడంతో బస్సులు అంతగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ మరిన్ని స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. సంక్రాంతికి సొంతూల బాట పట్టారు నగరవాసులు. దీంతో బస్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో జన సందోహం కనిపిస్తోంది. అందరూ కూడా సొంతూలకు వెళ్లడానికి బస్టాండ్స్ కి, రైల్వే స్టేషన్స్ కి చేరుకుంటున్నారు. ఓన్ వెహికల్స్ లో కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లో అయితే చాలా మంది ప్రయాణికులు కనిపిస్తున్నారు. బస్సెస్ లో ఆల్రెడీ సీట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే చాలా రద్దీ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ప్రయాణికులు సొంతూలకు వెళ్లడానికి బస్టాండ్స్ కి చేరుకున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతుంది ఆర్టీసీగా. ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సొంతూళ్ళకి టైం అవుతున్నట్టుగా మనం చెప్తుంది. ప్రతిసారి కూడా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఇటు హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణతో పాటు ఏపీకి కూడా ప్రత్యేక సర్వీస్ నడుపుతూ అదేవిధంగా అదనపు ఛార్జీలు కూడా అవుతుంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఇటు తెలంగాణ ప్రాంతంలో మహాలక్ష్మి పథకం సంబంధించి కూడా ఇంప్లిమెంట్ అవుతున్న నేపథ్యంలో ఈసారి సంక్రాంతి సందర్భంగా మహాలక్ష్మి బస్సులకు సంబంధించి కూడా వాటికి సంబంధించి స్పెషల్ బస్సులు వేయడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపుగా చాలా బస్సులకు సంబంధించి ఈసారి సంక్రాంతి స్పెషల్ కి వినియోగిస్తున్న నేపథ్యం ఇంతకీ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన బస్సులు ఏవో తెలియక ప్రయాణికులు గందరగోళంకి నేవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు నుంచి తెలంగాణలోని ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు స్కూల్, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించడంతో కూడా ప్రయాణికులంతా కూడా సొంతూళ్ళకి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఒకసారి మనం విజిట్ చేసుకోవచ్చు. ప్రతి ఏడాదికి అంటే గడిచిన 2 ఏళ్లుగా ఇటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇది కేవలం మహిళా ప్రయాణికుల నుంచి కూడా చాలా ప్రత్యేకత ఉంది. కానీ పండుగ సందర్భాల్లో కూడా మహిళా ప్రయాణించే బస్సులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే స్పెషల్ బస్సుల బోర్డులు పెట్టడంతో కూడా మహిళా ప్రయాణికులు గందరగోళం గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా అదనపు ఛార్జీల వసూలు, ఎందుకంటే 50% వసూలు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా జీవో కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యం ఈసారి. ఎందుకంటే కేవలం తెలంగాణలోని వివిధ జిల్లాలే కాకుండా ఏపీలోని చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఉండే ఏపీ ప్రాంతాలకు సంబంధించిన సెటర్స్ కావచ్చు, వివిధ వారంతా కూడా వాళ్ళ సొంతూళ్ళకి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్లి ఇక్కడ పండుగ చేసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్రధానికి కొంత ఇబ్బందికర పరిస్థితి. మనం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఉన్న ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కూడా కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ తో పాటు మిర్యాలగూడ, నల్గొండ, ఖమ్మంతో పాటు మధుర వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించే ప్రాంతాలకు వెళ్లే బస్సులు కొంత రద్దీగా కనిపిస్తుంది. ఇంకా వీటితో పాటు జేబీఎస్, అటు తెలంగాణ ప్రాంతానికి వెళ్లే ఆ ప్రాంతానికి సంబంధించిన జేబీఎస్ లో కూడా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు హాస్టల్లో ఉండేవారంతా కూడా సొంతూళ్ళకి మరొక 2 రోజుల పాటు ఎక్కువగా ఉండగలిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా నగరంలోని విద్యార్థి ప్రజలంతా కూడా సొంతూళ్ళకి వెళ్తే నేపథ్యంలో కూడా సంక్రాంతి పండుగకు ముందు వెళ్లాలంటే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి ముందు నుంచే కూడా ప్రయాణికులంతా ఇంకా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ తో పాటు నగరంలోని ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్ తో పాటు చాలా ప్రాంతాల్లో రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు రేపు క్రౌడ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.